మొదటగా మన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు, సోదరిములందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. బైబిల్లో దేవుడు తన పిల్లలైన వారికి గుణపాఠాలు చెప్పడానికి కొన్ని సందర్భాల్లో జంతువులతో పోల్చి మాట్లాడడం అనేది మనం చూస్తుంటాం. ఉదాహరణకి ఫిలిప్పీ పత్రిక 3:2 కుక్కల విషయమై జాగ్రత్త అన్నాడు పౌలు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి వీధి కుక్కల గురించి మాట్లాడటం లేదు, పెంపుడు కుక్కల గురించి అసలే కాదు. మరి దేని గురించి మాట్లాడుతున్నారు అంటే కుక్క వంటి స్వభావం కలిగిన మనుషుల గురించి మాట్లాడుతున్నారండి. అంటే కుక్క వంటి స్వభావం ఎలా ఉంటుంది? కుక్కకుండే సహజ స్వభావం ఏంటంటే, అది ఎక్కడైనా ఫంక్షన్ దగ్గర ఆహారం దొరికింది అనుకోండి, ఏం చేస్తుందంటే ఏ కుక్కని తినకుండా వాటన్నిటినీ డామినేషన్ చేసి అదే ఒక్కరితే తినేస్తుంది. తినేసి అదంతా కడుపు నిండిపోయిన తర్వాత ఎక్కడికో దూరంగా వెళ్ళి గొయ్యి తీసి అందులో కక్కేస్తుందంట. అప్పుడు మళ్ళీ తింటుంది, మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇక్కడ కక్కేస్తుంది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చి అలాగా రోజంతా చేసి ఆ ఫంక్షన్ అయిన మర్నాడు ఆ కక్కుకున్నదంతా మళ్ళీ తింటుందంటండి. కుక్కకుండే స్వభావం ఏంటంటే కక్కిన దాన్ని తినడం కుక్కకుండే స్వభావం. మరి కొంతమంది బాప్తిసం పొందినప్పుడు మారుమనసు పొంది కొన్ని విషయాల్లో నేను మారాను అంటారు, మారిపోయాను ఇంకెప్పుడు చేయను అంటారు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రాచీన స్వభావాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తుంటారు. అంటే కక్కిన దాన్నే మళ్ళీ తిన్నట్టు ఉంటుంటారు. అందుకని అలాంటి వాళ్ళ గురించి ఏమన్నాడంటే, వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి సుమి అని అక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. యేసు ప్రభు కూడా తన శిష్యుల్ని సువార్త పరిచర్యకు పంపినప్పుడు ఆ శిష్యులకి ప్రోత్సహిస్తూ మాట అన్నారండి. మత్తయి సువార్త 10:16 ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కాపుట్లై ఉండవలను అన్నాడండి. ఇక్కడ చెప్తున్నది కూడా ఏదో అడవిలో ఉండే తోడేళ్ళ దగ్గరికి శిష్యులు పంపుతున్నాడని కాదు, యేసు ప్రభు గొర్రెలు మేపుతున్నాడని అంతకంటే కాదు. ఇది గొర్రెల గురించి కాదు, తోడేళ్ళ గురించి కాదు. తోడేలు ఎవరికి సాదృశ్యం అంటే సమాజంలో ఉండేటటువంటి క్రీస్తుకు వెలుపుట ఉన్నటువంటి లోకంలో ఉండేటటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. లోకంలో ఉండే మనుషులు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు అంటే తోడేలు వంటి స్వభావం కలిగి ఉంటారు అని. యేసుప్రభు శిష్యులు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలంటే గొర్రెల స్వభావం కలిగి ఉండాలి. మీరు తోడేళ్ళ ఉండకూడదు. వాళ్ళు తోడేళ్ళ ఉన్నారని మీరు తోడేళ్ళ ఉండకూడదు, మీరు గొర్రెల్లా ఉండాలి. మీరు గొర్రెల్లా ఉండడం కోసం నేను మిమ్మల్ని పంపుతున్నాను, వారు తోడేలు వంటి వారు అని చెప్పాడండి. అమ్మ, తోడేలు గురించి మీకు తెలుసా? తోడేలు చూసారా? తోడేళ్ళు చాలా జాతులు ఉంటాయంట. తోడేలుకి మనిషికి చిన్న తేడా ఏంటంటే, మనిషికేమో 32 పళ్ళు ఉంటాయి, తోడేలుకేమో 42 పళ్ళు ఉంటాయంట అండి. అడవికి రాజు సింహం అయినప్పటికీ ఈ తోడేళ్ళు చూస్తే సింహానికి కూడా భయమే. కారణం ఏంటంటే సింహం సింగిల్గానే ఉంటుంది, కానీ తోడేలు గుంపులుగా ఉంటుందండి, ఒకటి ఉండదు. ఒక 20 నుంచి 40 తోడేళ్ళు గుంపుగా ఎక్కడికైనా వెళ్తాయి, గుంపుగా వస్తుంటాయి. అందువల్ల ఒక తోడేళ్ళతో ఎవరైనా ఫైట్ చేయాలంటే ఆ మిగిలిన వాటన్నిటికీ ఏమండి భయపడి దాంతో ఏది ఫైట్ చేయడానికి ముందుకు రాదనమాట అండి. అతి క్రూరమైనటువంటి జంతువు ఏదైనా ఉందంటే అది తోడేలండి. ఈ తోడేలు గురించి బైబిల్లో మనం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. ఉదాహరణకి యేసు ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 7:15 అబద్ధ బోధకుల గురించి తోడేలతో పోల్చడం జరిగిందండి.
అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త. వారు గొర్రెల చర్మం వేసుకొని ఉంటారు, కానీ వారి లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నాడండి. గొర్రెల చర్మం వేసుకొని వస్తారు మీ దగ్గరికి రావడం, కానీ వాళ్ళు లోపల ఎలా ఉంటారంటే క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు గొర్రెలు అంటే వాళ్ళు కాదు, నటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అబద్ధ బోధ చేసిన వాళ్ళు గొర్రెలు వంటి వారు కాదు, నటిస్తారు. వాళ్ళ లోపల క్యారెక్టర్ ఏంటంటే క్రూరమైన తోడేళ్ళు అని యేసుప్రభు ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 29వ వచనంలో, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 29వ వచనంలో పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఎఫెసులో ఉండే మనుషులను ఉద్దేశించి మాట చెప్పారండి. నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేలు వంటి వారు మీలో ప్రవేశిస్తారు అన్నాడు. వారు మందను కనికరింపరు అన్నాడు. అంటే ఇక్కడ సంఘంలోకి తోడేళ్ళు వస్తాయంటే తోడేళ్ళు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, స్వార్థపరులు వస్తారు, తిండిపోతులు వస్తారు. వాళ్ళు ఎవరిని సంతోషంగా ఉన్నవారు, ఎవరిని కలిసిమెలిసి ఉన్నవారు, వాళ్ళు సంఘాన్ని నాశనం చేసేస్తారు అని పౌలు ముందుగానే హెచ్చరిక చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఈ తోడేలు యొక్క పోలిక పాత నిబంధనలో ఎక్కువగా చూస్తామండి. మనం జెఫన్యా గ్రంథం మనం చూసినప్పుడు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ యోధా న్యాయాధిపతుల్ని తోడేలతో పోల్చడం మనం చూస్తామండి. యోధా వారి అధిపతులు ఎలాగున్నారట? గర్జన చేయు సింహములు అన్నాడండి. దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగల్చకుండా భక్షించు తోడేళ్ళు అన్నాడండి. న్యాయాధిపతులు ఎలాంటి వాళ్ళు అంటండి? రాత్రులు తిరుగుతారంట, లేకపోతే రాత్రులు తిరుగుచు తెల్లవారు వరకు ఎర్రలో ఏమీ మిగల్చకుండా తినేసే, అంటే ఏమీ కూడా మిగల్చకుండా వేటాడిన ఆ జంతువుని ఎలాగైతే తోడేలు తినేస్తారో వీళ్ళు అలాంటి వాళ్ళు, న్యాయాధిపతులు అలాంటి వాళ్ళు. ఎవరికి ఏమీ మిగల్చరో అన్ని అహ్ల తీసేసుకుంటారో మొత్తం అని వాళ్ళ గురించి జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పడం చూస్తామండి. యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ కూడా ఆ యోధా నాయకుల గురించి ఏమంటున్నాడంటే, దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింపచేయుటలోను వేటను చీల్చు తోడేలు వలె ఉన్నారు అన్నాడండి. ఏమండి, ఇక్కడ యోధా అధిపతులు ఎలాగున్నారంట? వేటను చీల్చు తోడేళ్ళు వలె. తోడేలు ఆకారంలో ఒక కుక్కలాగా కనపడుతుంది చూడడానికి, కానీ అది ఏనుగునైనా చంపేసి దాన్ని చీల్చేసి దాని మాంసం అంతా తినేస్తుందండి. వీళ్ళు కూడా యోధా అధిపతులు కూడా ఎలాంటి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభం కోసం ఎవరినైనా చంపుతారు, ఎవరినైనా వాళ్ళు నాశనం చేయగలరు అని చెప్పడానికి అధిపతుల్ని, న్యాయాధిపతుల్ని దేవుడు తోడేళ్లతో పోల్చడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఆదికాండం 49వ అధ్యాయంలో, ఆదికాండం 49వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే ఇక్కడ యాకోబు కనపడుతున్నాడు. యాకోబు తను చనిపోయే ముందు మంచాన పడి ఉన్నప్పుడు తన పిల్లలందరినీ పిలిచి ఆ పిల్లలందరినీ దీవించాడండి. యాకోబుకి మొత్తం 12 మంది పిల్లలు. 12వాడు ఎవడంటే బెన్యామీను. ఈ బెన్యామీనుని పిలిచి బెన్యామీనును దీవించడానికి ఆయన ఒక మాట వాడాడండి. ఏమన్నాడంటే ఇక్కడ చీల్చునట్టి తోడేలు అన్నాడండి. బెన్యామీను చీల్చునట్టి తోడేలవుతాడు అన్నాడండి. అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకొనును అన్నాడు.
అంటే బహుశా ఇక్కడ ఆయన ఇతను మంచి యుద్ధవీరుడు అవుతాడు, ఇతను ఎక్కడికి వెళ్ళినా ఇతను జయిస్తాడు, ఇతని చేతిలో అందరూ ఓడిపోతారు, ఇతను ఎప్పుడు దోపుడు సొమ్ము తీసుకునేవాడుగా జయించిన వాడుగా ఉంటాడని దీవించాడేమో మొత్తానికి. కానీ ఒకవేళ దీవెన మంచిదే అవ్వచ్చు, కానీ పోలిక చెడ్డ పోలిక. దేంతో పోల్చబడ్డాడండి? తోడేలతో పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగానే ఈ యాకోబు పోల్చినట్లుగానే ఈ బెన్యామీను గోత్రీకులందరూ కూడా మంచి సక్సెస్ఫుల్గానే కనపడతారండి. బెన్యామీను గురించి ఒక మాట ద్వితీయోపదేశకాండము 33:12 రాయబడిందండి. ద్వితీయోపదేశకాండం 33:12 ఏముందంటే, బెన్యామీను యెహోవాకు ప్రియుడు అనే మాట వాడబడింది. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను మంచోడే. ఈ బెన్యామీను గోత్రం నుంచే మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు సౌలు వచ్చాడండి. సౌలు దే గోత్రం అమ్మా? బెన్యామీను గోత్రం. ఈ బెన్యామీను గోత్రం నుంచే ఎస్తేరు రాణి వచ్చిందండి. ఎస్తేరు గ్రంథంలో 2:5 చూస్తే ఆ ఎస్తేరు యొక్క పినతండ్రి అయినటువంటి మొర్దెకై వీళ్ళిద్దరిది కూడా బెన్యామీను గోత్రం అని అక్కడ రాయబడిందండి. అలాగే మన కొత్త నిబంధనలో కూడా తార్సు వాడైన సౌలు, ఈ సౌలు కూడా ఈయన ఎవరు అంటే ఈయన కూడా బెన్యామీను గోత్రం వాడే. ఆయనే ఆ మాట చెప్పాడండి. ఫిలిప్పీ పత్రిక 3:5 చదివితే అక్కడ నేను బెన్యామీను గోత్రీకుడును అని గర్వంగా చెప్పుకున్నాడండి. ఏమండి, ఇలాగ బైబిల్లో మనం చూసినప్పుడు యాకోబు తన కొడుకైన బెన్యామీనుని దీవించినట్లుగా తన గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళు రాజులయ్యారు, రాణిలయ్యారు, మంచి సువార్థికులయ్యారు, గొప్పగా ఆశీర్వదించబడ్డారు. కానీ న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేటప్పుడు ఇక్కడ మాత్రం ఈ బెన్యామీను గోత్రం వాళ్ళు నిజంగా తోడేళ్ళ వంటి స్వభావం కలిగే నీచమైన పనులు వాళ్ళు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తామండి. ఎన్నో అత్యాచారాలు, ఎన్నో అరాచకాలు వాళ్ళు చేసి ఎంతోమంది ప్రాణాలు పోవడానికి, దాదాపుగా ఆ బెన్యామీను గోత్రం అంతరించిపోవడానికి వీళ్ళు కారణమైనట్టుగా అక్కడ మనం చూస్తామండి. ఈరోజు మనం ఈ నేర్చుకోబోయే పాఠానికి పేరు ఏంటంటే తోడేలు విషయమై జాగ్రత్త అని పెట్టుకుందామండి. తోడేలు విషయమై, తోడేలు అంటే ఆ అడవిలో ఉన్న తోడేలు గురించి కాదు, మీకు ముందే చెప్పాను. తోడేలు వంటి మనస్తత్వం కలిగిన వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు చెప్పినట్లుగా మనం గొర్రెల వలె ఉండాలి, తోడేలు వలె ఉండకూడదు. తోడేలు ఎలాగుంటుంది? తోడేలు వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? అది మనం తెలుసుకోవాలంటే న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళాలి. న్యాయాధిపతుల గ్రంథం 19 నుంచి 21 వరకు, ఈ 3 అధ్యాయాల్లోనూ కూడా ఏంటి చాలా చాలా విషాదమైన వార్తలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకసారి చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 19 ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో అన్నాడండి. అంటే ఆ కాలంలో ఇశ్రాయేలుకు రాజులు లేరు. అంతవరకు మోసే నాయకుడిగా ఉన్నాడు, తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడు, తర్వాత 15 మంది న్యాయాధిపతులు వాళ్ళకి నాయకులుగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి నాయకుడు లేడండి, రాజు లేడు, నడిపించేవాళ్ళు లేడు. కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు, ఎవరికి తోచిన ఆలోచన వాళ్ళు చేసి, ఎవరి ఉద్దేశాలు, ఎవరి కోరికలు వాళ్ళు తీర్చుకుంటున్నారండి. అలాంటి కాలంలో ఓ సంఘటన జరిగిందండి. అంటే దేవుడు మొహమాటం లేకుండా అన్నీ రాయించాడండి తన గ్రంథంలో. తన పిల్లలైన వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా ఆయన రాయించాడండి. ఈరోజు చాలామందికి
ఇలాంటి చదవడానికి చెప్పడానికి కొద్ది భయం వేస్తుంటుంది. కారణం ఏంటంటే ఇది మనం గొప్ప చెప్పుకునే మాటలు కావి. ఏమండి, దేవుని పిల్లలు చేసిన పొరపాట్లు, ఆ పొరపాట్లని కూడా దేవుడు ఎందుకు రాయించాడంటే యుగాంతమందున్న మనం ఇవి చదువుకొని బుద్ధి తెచ్చుకొని వారు చేసిన అపరాధాలు మనం చేయకుండా ఉండడం కోసం దేవుడు ఈ వీటిని కూడా పొందుపరిచాడండి. మనకి బుద్ధి బోధ కలగడానికి ఇవన్నీ రాయించాడు. కాబట్టి మనం ఆ దృష్టితో ఈ లేఖన భాగాలను మనం చూడాలండి. ఇక్కడ ఈ స్టోరీలో ఆ దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను అంటూ మొదలు పెడుతున్నాడు. ఎఫ్రాయిం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఎఫ్రాయిము మన్యము అనగానే ఇక్కడ ఎఫ్రాయిం అంటే యోసేపు యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు కదండి, మనష్షే, ఎఫ్రాయిం. ఆ ఎఫ్రాయిముని దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలుకి మరో పేరు ఏంటంటే ఎఫ్రాయిం అనే పేరు కూడా ఉంది. ఈ ఎఫ్రాయిములోనే హన్నాకు సమూయేలు జన్మించాడు. ఏమంటే ఒక మంచి ప్రవక్త అక్కడి నుంచో వచ్చాడు. అలాంటి ప్రాంతం అండి. ఆ ప్రాంతంలో ఒక లేవీడు ఉన్నాడంట. లేవీడు అనగానే మరి 12 గోత్రాల్లోనూ ఒక ప్రత్యేకింపబడిన గోత్రం ఏదంటే లేవీ గోత్రం. ఆ లేవీలంతా దేవుని సన్నిధిలో సేవ చేయడానికి ప్రత్యేకింపబడాలి. అందరికీ మంచి చెడ్డలు చెప్పే ఒక గౌరవమైనటువంటి వృత్తిలో వాళ్ళు కొనసాగాలి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లేవీయుడు ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడంటే, అతడు యోధా బేత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే, తన భార్య ఉండగా, తన పెండ్లి భార్య ఉండగా తను ఒక ఉపపత్నిని బేత్లెహేము నుండి తెచ్చుకున్నాడంట. ఉపపత్ని అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏమండి ఉంచుకోవడం అంటాం. అంటే పెళ్లి భార్య కాదు, పెళ్లి భార్య ఉంది, ఆమెకి తెలియకుండా మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను తీసి తెచ్చుకున్నాడు. దేవుడు ఆది నుండి కూడానండి ఇలా చేయటాన్ని ఆయన సహించలేదండి. ఎప్పుడు కూడా ఒక పురుషుడికి ఒక స్త్రీనే దేవుడు నిర్ణయించాడు. ఆదాముకి 2 స్త్రీలను నిర్ణయించలేదు. ఒక శరీరానికి ఒక శిరస్సు, అలాగే ఒక శిరస్సుకు ఒకటే శరీరం. అది దేవుడి నిర్ణయం అండి. కానీ మనుషులు కాలానుగుణంగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఈ నియమాన్ని మీరారండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లేవీయుడు కూడా తనకు భార్య ఉన్నప్పటికీ ఒక ఈయన ఏం చేశాడంటే, ఒక బేత్లెహేము నుండి ఒక స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకున్నాడంట అండి. కొన్నిసార్లు అండి దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనం తెలుసో తెలియకో చేసినటువంటి ఆ పొరపాటుని దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే, దాన్ని ఇంక ఎప్పుడూ మనం చేయకుండా దానికి దూరం చేయాలని మనకి కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు వచ్చేలా చేస్తాడు. అప్పుడైనా మనం గమనించుకొని, నేను చేసే పని దేవుడికి నచ్చలేదు, అందుకే దేవుడు ఇలా చేస్తున్నాడేమో అనుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం మార్పు చెందాలి. ఇక్కడ ఈ లేవీయుడు తీసుకొచ్చిన అమ్మాయి ఏం చేసిందంటే, తీసుకురావడం అయితే ఇతనే తీసుకొచ్చాడు, కానీ ఈమె వేరొకరితో వ్యభిచరించిందంట అండి. వేరొకరితో వ్యభిచరించి దొరికిపోయింది. అప్పుడు ఇతను మందలించాడు. అప్పుడు ఆమె అలిగి తన కన్నవారింటికి అంటే యోధా బేత్లెహేముకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇతను ఏం చేయాలి? నేను తప్పు చేశాను, నా భార్య ఉండగా నేను ఇంకొక స్త్రీని తీసుకొని వచ్చాను, చాలా పాపం చేశాను, నాకు అందుకే బుద్ధి వచ్చేలా చేశాడు, నా పరువు పోయేలా చేశాడు దేవుడు. నేను ఆమెను నమ్మితే ఆమె నన్ను నమ్మలేదు, ఆమె ఇంకొకరితో తిరుగుతుంది, కాబట్టి నాకు బుద్ధి వచ్చింది, నేను ఎప్పుడు ఇంకా ఇలాంటి పని చేయను అనుకోవాలండి. కానీ ఈయనేం చేశాడంట, 4 నెలలు ఓర్చుకున్నాడంట. 4 నెలల తర్వాత మళ్ళీ ఆమె వైపు మనసు లాగింది ఇతనికి.
ఎలాగైనా ఆమెను తెచ్చేసుకుందాం అనుకున్నాడంట. ఎలాగోలాగా బుజ్జిగించి ఆ బతిమలాడి సారీ చెప్పేసి ఇతను వెళ్ళి ఆమెను తీసి తెచ్చేసుకోవడానికి మళ్ళా వాళ్ళ ఊరు వెళ్ళాడండి. బుద్ధి తక్కువ పని కదండి ఇది. వెళ్తారండి ఎవరైనా అలా వెళ్తారమ్మా? వెళ్ళొచ్చా? వెళ్ళకూడదండి. చేసిందే తప్పుడు పని. దేవుడు బుద్ధి వచ్చేలా చేశాడు, అయినా సరే మారకుండా వెళ్ళాడండి. వెళ్ళి ఆ ఊరు వెళ్ళగానే ఆ పిల్ల యొక్క తండ్రి, బాబు నువ్వు మానాటోళ్ళ కోసం వస్తావని అనుకోలేదు, మళ్ళీ నువ్వు వచ్చావంటే మాకు చాలా సంతోషంగా ఉంది బాబు, నా కూతుర్ని నీతో పంపిస్తాను బాబు అని అతన్ని అట్టే పెట్టుకొని ఇంట్లో రోజు అతను వెళ్ళిపోవడానికి బయలుదేరుతుంటే, బాబు ఈ ఒక్కరోజు కొండండి అంటూ అలాగ 5 రోజులు నాంచేశాడండి. ఉదయం బయలుదేరితే సాయంత్రం వెళ్దురుగానే అంటాడు, సాయంత్రం బయలుదేరిపోతే ఉదయాన్నే వెళ్దురుగానే అంటాడు. ఆ మామ ఈ భార్యాభర్తల్ని పోనవ్వకుండా అలాగా ఆపేశాడండి. 5వ రోజు కూడా సాయంత్రం అయిపోయింది. ఈ ఒక్కరోజు కొండండి రేపు వెళ్దురుగానే అంటున్నాడు మామగారు. అలాంటప్పుడు ఈయన, లేదండి నాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పటికీ లేట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అని తన భార్యని తన దాసుడిని వెంట పెట్టుకొని ఆ బేత్లెహేము నుండి బయలుదేరేశాడండి. ఆయన అలా బయలుదేరిన తర్వాత 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ యొబూసు అనే ప్రాంతం దాకా నడుచుకొని వచ్చారంట. 11వ వచనంలో యొబూసు అనే మాట గుర్తుపెట్టండి. ఇక్కడికి వచ్చేటప్పటికి చీకటి పడిందండి. చీకటి పడితే అతను వెనకాతలు వచ్చిన దాసుడు ఉంటాడు కదా, తోడొచ్చినాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఈ రాత్రి మనం ఇక్కడ ఉండిపోదామండి, రిస్క్ చేయడం ఎందుకు, ఈ ఊరు ఉంది కదా ఇక్కడ ఉండిపోదాం, రేపు ఉదయం మనం ప్రయాణం సాగిద్దాం అంటాడు అతను. అప్పుడు ఈ లేవీడు ఏమంటాడంటే, లేదు ఇది అన్యుల ఊరిది, ఈ అన్యజనుల దగ్గర మనం ఉండడం మనకు మంచిది కాదు. మన ఇశ్రాయేలు గోత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి ఊరిలో మనం ఉందాం ఈ రాత్రికి. అన్యుల ఊర్లో ఉండడానికి వెళ్ళేది, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళతో మనకి చాలా ప్రమాదం ఉంటుందని అక్కడి నుంచి ఆ ఊరి నుంచి బయలుదేరి ముందుకు వచ్చేసారండి. అలాగ రాగానే గిబియా అనే ప్రాంతం దగ్గరికి వచ్చేసారండి. 13వ వచనంలో రాయబడిందండి, ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కానీ రామాలోనే కానీ ఈ రాత్రి బస చేయుదుమనెను. అప్పుడు వారు సాగి వెలుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు పొద్దుగుంకెను. ఏమంటే ఈ గిబియా అనే ప్రాంతానికి వచ్చారు. ఇది ఎవరిదంటే బెన్యామీనులు కాపురం ఉన్న ఊరు. ఇందాక చెప్పుకున్నాం, యాకోబు కుమారుడు పేరేంటి అమ్మా? బెన్యామీను, 12వ సంతానం. ఆ బెన్యామీనులందరూ నివసించే ఊరు ఏదంటే గిబియా. ఈ ప్రాంతానికి వచ్చారట. వచ్చి ఇక్కడ ఉండిపోదాం, ఈ రాత్రి ఇక్కడ ఉందామని ఒక సంత వీధి ఏదో కనపడితే అక్కడ వీళ్ళు ముగ్గురు తీసుకొచ్చిన 2 గాడిదలు అవన్నీ కలిపి అక్కడ కూర్చున్నారంట. కానీ ఆ ఊరు వాళ్ళు ఎవరో వచ్చి పలకరించడం కానీ, ఎవరు బాబు మీరని అడగడం కానీ, ఎక్కడికి వెళ్ళాలని అడగడం కానీ, మీకు ఏమైనా హెల్ప్ చేయమంటారని అడగడం కానీ ఎవరో చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదంట అండి. మరి ఎంత క్రూరమైన మనుషులో చూడండి. చాలా రాత్రి అయిన తర్వాత ఒక వృద్ధుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడంటండి. అప్పుడే పొలంలో నుంచి వచ్చాడంట. ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చాడంటండి. వీళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఏ ఊరండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తారు అన్నీ కుశల ప్రశ్నలు అన్నీ అడిగాడంట. అడిగి, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చి ఉండండి, నాకు కూతురు ఉంది, నా కూతురు నీ భార్య అందరూ కలిసి ఉండొచ్చు అని ఆయన గౌరవంగా వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చాడంట అండి. వాళ్ళందరూ భోజనం చేసి సంతోషిస్తుండగా ఆ గిబియాలో ఉండే కొంతమంది పోకిరి వాళ్ళు ఆ ఇంటి మీద పడ్డారంట. వచ్చి బయట నుంచి వాళ్ళు తలుపులు గుద్దుతున్నారు. ఆ వృద్ధుడిని పిలుస్తున్నారు, మీ ఇంటికి వచ్చిన అతిథుల్ని మాకు అప్పచెప్పు, మేము వాళ్ళతో మేము కూడాలి అని. మనకి ఈ మాటలు చదివినప్పుడు మనకి ఏదో ఒక స్టోరీ గుర్తొస్తుంటుంది. ఏ స్టోరీ అమ్మా? ఆదికాండం 19వ అధ్యాయం గుర్తొస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఇంట్లో దేవదూతలు ఉన్నప్పుడు ఆ సొదొమ ప్రజలు వచ్చి వాళ్ళు ఎలాగైతే తలుపులు బద్దలు కొట్టి లోపలికి రావడానికి ట్రై చేశారో
నీ ఇంటికి వచ్చిన వారిని మాకు అప్పచెప్పు అన్నారో, ఇక్కడ కూడా అదే సీన్ జరుగుతుందండి. అలా జరిగినప్పుడు ఆ వృద్ధుడు చాలా బతిమలాడాడండి. 23వ వచనం చూడండి, 19:23. ఇంటి యజమానుడైన మనుషుడు వారి ఎద్దుకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే స్త్రీలను కోరుకోవట్లేదు, పురుషుల్ని కోరుకుంటున్నారట. పురుషులు సొదొమ గుమర్రాలాగే. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్ని ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. ఈ స్త్రీలను కావాలంటే మీకు నచ్చినట్టు చేసుకోండి అయ్యా, మా ఇంటికి వచ్చిన పురుషుడిని, మా అతిథిని మాత్రం మీరేం చేయకండి అంటున్నాడంటండి. చూడండి అయ్యా ఆ కాలంలో పరిస్థితి ఎలాగుందో చూడండి. అప్పుడు వాళ్ళు ఆ స్త్రీని తీసుకొని ఆ ఊరు వాళ్ళందరూనట తెల్లవారు వరకు కూడా ఆమెను చెరుపుతూ వచ్చారని 25వ వచనంలో రాయబడిందండి. ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారేటప్పటికీ ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఆమె భర్త అయినటువంటి ఆ లేవీయుడు తన శవాన్ని గాడి మీద వేసుకొని తన ఊరికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆమె దేహాన్ని, ఆమె శవాన్ని 12 ముక్కలుగా కోసాడంట. మనం నిన్న మొన్న గాజువాకలో ఏమంటే ఒక ఆయన, ఎవరో నేవీలో జాబ్ చేస్తున్న వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్ళిందంట డెలివరీకి. ఈ సమయంలో ఉంచుకున్న ఆమెని రప్పించుకున్నాడంట. రప్పించుకొని ఆ మాట ఇద్దరికి పడకపోయేటప్పటికి ఆమెని చంపేసి 4 ముక్కలుగా కోసి ఒక్కొక్క ముక్కని తీసుకెళ్ళి ఎక్కడో తోటల్లో కాల్చాడంట. ఇంకా 2 ముక్కలు ఫ్రిడ్జ్లో ఉండిపోయాయి. వాటిని ఏం చేయాలో అర్థం కాక స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడంట. ఇప్పుడు ఆ స్నేహితుడేమో భయపడి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలాగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. ఏమండి, అంటే ఇలాంటివి బైబిల్లోనూ జరిగాయి, ఇప్పుడు బయటన కూడా జరుగుతున్నాయండి. మనిషిని చంపేయడమే కాకుండా వాళ్ళని ముక్కలు ముక్కలుగా కోయడం అంటే ఆడు ఎంత క్రూరత్వమైన మనిషి అయి ఉండాలండి చెప్పండి. ఎంత అన్యాయం అండి అసలు అలా చేయడం. చాలా ఊహించుకుంటేనే మన ఊహకు అందదండి ఎలా చేశాడు అతను అని. ఆ 12 ముక్కలు కూడా ఇజ్రాయెల్ దేశం అంతా కూడా పంపించాడంట. చూడండి నాకు జరిగిన అన్యాయం, మీరే న్యాయం చేయండి అని పెద్దలందరికీ పంపాడంట. అప్పుడు ఆ గోత్రకర్తలందరూ కూడా మిస్సా అనే ప్రాంతానికి వచ్చి ఒక సభ నిర్వహించుకున్నారు. ఇతనికి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. ఎవరికి ఇప్పుడు వచ్చి ఐగుప్తు నుంచి వచ్చింది మొదలు ఇప్పటి వరకు ఎలాంటి సంఘటన ఎక్కడ జరగలేదు, ఎవరికీ జరగలేదు. ఇది బెన్యామీనీలు చేసిన క్రూరమైన పని. ఇలా చేసి ఉండకూడదు. వాళ్ళు ఎంత అన్యాయం చేశారంటే మనందరమే కలిసి మరి ఇతనికి న్యాయం చేయాలని వాళ్ళందరూ కూర్చొని మర్యాదగా వచ్చి ఇతనికి ఎవరైతే అన్యాయం చేశారో ఆ బెన్యామీని ఊర్లో, ఆ గిబియాలో ఎవరు తప్పు చేశారో వాళ్ళందరినీ మాకు అప్పచెప్పండి అని ఈ పెద్దలందరూ ఒక లేఖ పంపించారు. కానీ ఆ గిబియా వాళ్ళు ఎవరు కూడా లొంగలేదంట అండి. ఎవరు కూడా పశ్చాత్తాపడలేదు, తప్పు చేసిన వాళ్ళని అప్పచెప్పలేదు, శిక్షించలేదు. పైగా తప్పు చేసిన వాళ్ళకి సమర్థించారు. మా వాళ్ళు కాబట్టి ఎలా చేశారు అన్నట్టు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న ధైర్యం ఏంటంటే వాళ్ళ దగ్గర 700 మంది ఎడమ చేతి వాటం కలిగిన వారు ఉన్నారంట అండి. ఈ ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళు తల మీద ఏదైనా ఒక వస్తువు పెట్టి ఒడిసిలరాయి విసిరి గిరి చూడకుండానే ఆ తల మీద ఉన్న వస్తువుని కొట్టగలరంట అండి. అలాంటి నైపుణ్యం కలిగిన, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వీరులు 700 మంది ఉన్నారు. కత్తి దూసే వాళ్ళు 26,000 మంది ఉన్నారంట వాళ్ళ దగ్గర. కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము ఎవరికి క్షమాపణ చెప్పం,
మేము ఎవరి దగ్గరికి రాం, దమ్ముంటే మీరే మా మీదకి యుద్ధానికి రండి చూసుకుందాం అన్నట్టు వాళ్ళు చాలా గర్వంగా ప్రవర్తించారండి ఇక్కడ. అప్పుడు ఈ మిగిలిన 11 గోత్రాల వాళ్ళు కూడా సరే మనం యుద్ధానికే వెళ్దామని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారండి. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదటి రోజు యుద్ధానికి వెళ్ళినప్పుడేమో 22,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయారండి ఆ గిబియానీయుల చేతుల్లో, ఆ బెన్యామీను గోత్రీకుల చేతిలో 11 గోత్రాలకు చెందిన వారే చనిపోయారండి. ఆ విషయాలన్నీ మనకి 20వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చూస్తే, లేకపోతే 13 నుంచి చూస్తే అక్కడ మనకి అవన్నీ రాయబడ్డాయండి. 15వ వచనం, ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదీయు సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములలో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు, వీరిలో ప్రతివాడు గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలవాడు అన్నాడు 16వ వచనంలో. ఏమండి, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ యుద్ధ నైపుణ్యం అలాంటిది కాబట్టి వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టుగా చంపేస్తున్నారండి. ఒక్క రోజులోనే 22,000 మంది వాళ్ళ చేతిలో చనిపోయారంట అండి. మొదటి రోజు యుద్ధానికి వెళ్ళినప్పుడే చనిపోయారండి. తర్వాత రెండో రోజు యుద్ధానికి వెళ్ళారంట. రెండో రోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు 18,000 మంది చనిపోయారంట అండి. 2 రోజులు కూడా దాదాపు 40,000 మంది ఇశ్రాయేలీలు బెన్యామీనీలు చేసే యుద్ధ నైపుణ్యం ముందు నిలబడలేకపోయారు. అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళే, తప్పు చేసిన వాళ్ళు వాళ్ళే, కానీ వాళ్ళతో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ చేతులు ఏమైపోతున్నారండి, ఓడిపోతున్నారు. అప్పుడు మూడో రోజు ఎందుకు ఓడిపోతున్నాం, ఎక్కడ తప్పు చేసాం అని అప్పుడు బేతేలికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట అండి. 20వ వచనంలో, ఇశ్రాయేలీలు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేల కూల్చిరి. ఫస్ట్ రోజు ఎంతమందిని చంపేశారమ్మా? 22,000 మందిని. అయితే ఇశ్రాయేలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తిని తీర్చారో ఆ చోటనే మరల యుద్ధము జరపవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరి ఇశ్రాయేలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా ఎదుట విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చును. కాబట్టి ఇశ్రాయేలు రెండవ దినమున 24వ వచనం, బెన్యామీనీలతో యుద్ధము రాగా ఆ రెండవ దినమున బెన్యామీనీలు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో బయలుదేరి వచ్చి ఇశ్రాయేల్లో 18,000 మందిని నేల కూర్చిరి అన్నాడు. 18,000 మందిని రెండో రోజు చంపేశారండి. ఏమంటే అప్పుడు వీళ్ళు బాధపడ్డారండి. అప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చింది. చూడండి, మనకి ఇలాగే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ వచ్చినప్పుడు హాయిపట్నం మీదకి వెళ్తారు. చిన్న పట్టణం హాయిపట్నం. వీళ్ళు అప్పటికే పెద్ద ఎరుకోని జయించేస్తారు. అంత పెద్ద ఎరుకో పట్టణాన్ని బోర్లూది మనం ఓడించగలిగాం. ఈ చిన్న పట్టణం మీదకి ఎందుకురా ఎక్కువ మంది అని దాన్ని చాలా తక్కువగా అంచనా వేశారు. వెళ్ళి ఆ హాయిపట్నం చేతులు ఓడిపోయారు. అప్పుడు యెహోషువ వీళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకొని దేవుడు ప్రార్థన చేశారు. అయ్యా, ఎందుకు ఓడిపోయాం? ఇంత చిన్న పట్టణంలో ఎంతమంది ఓడిపోవడం ఏంటి, ఎంతమంది చచ్చిపోవడం ఏంటి, ఎక్కడో తప్పు జరిగింది, ఏంటో మాకు చెప్పండి అని వేడుకుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఆకాను చేసిన పాపం బట్టి మీరు ఓడిపోయారు అని. ఇక్కడ కూడానండి ఇశ్రాయేల్ చేసిన పొరపాటు ఏంటంటే, వీళ్ళు మొదట సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళిపోవాలా, దేవుడిని అడగాల? దేవుడిని అడగాలి. దేవుడిని అడిగి నిర్ణయానికి రావాలి.
వీళ్ళు దేవుడిని అడగకుండా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు దేవుడు వాళ్ళ చేతిలో ఓడిపోయేలాగా చేశాడండి. ఇప్పుడు ఈసారి ఏం చేశారట, ఉపవాసం ఉన్నారట. అందరూ ఉపవాసం ఉండి దేవుడిని అడిగారండి. 27వ వచనం నుంచి, ఆ దినములలో యెహోవా నిబంధన మందస్సం అక్కడనే ఉండిను. అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడినైన పీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలిచి ఉండగా అన్నాడండి. బేతేలు అనే ప్రాంతానికి వచ్చారు. ఆ బేతేలు అనే ప్రాంతంలోనే మందస్సం అప్పుడు అక్కడ ఉండేదంట. అంటే ఈ న్యాయాధిపతుల కాలంలో ఎక్కడ మందస్సం గురించి రాయబడలేదు, ఈ ఒక్కచోట రాయబడిందండి. అంటే వాళ్ళకి ఎప్పుడు మందసమే గుర్తు లేదండి ఎవరికి. ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు అక్కడికి వచ్చారండి, మందసం దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడేమో, మీరు ఈరోజు గెలుస్తారు, మీరు వెళ్ళండి, మీ చేతిలో వాళ్ళు ఓడిపోతారని దేవుడు చెప్పాడు. అప్పుడు నిజంగానే వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా వీళ్ళు సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలతోనే వెళ్ళారండి. వీళ్ళు ఏం చేశారంటే, సహజంగా యుద్ధానికి స్త్రీలు రారు, పురుషులే వస్తారు. స్త్రీలు ఎక్కడ ఉంటారు? పట్టణంలో ఉంటారు. పురుషులేమో యుద్ధ రంగంలో ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే, ఆ స్త్రీల దగ్గరికి కొంతమంది మారు వేషంలో కొంతమందిని మాటు వేసి అక్కడ ఉండమని చెప్పారండి. సిటీలో, పట్టణంలో పురుషులు లేని టైంలో స్త్రీలందరినీ చంపేయమన్నారు. తప్పే కదండి, అది యుద్ధనీతి కాదు, అది తప్పు. అంటే వీళ్ళేంటంటే, మా వాళ్ళు 40,000 మందిని చంపేశారు కాబట్టి మనం వాళ్ళకి భార్యలు లేకుండా చేసేద్దాం, వాళ్ళ వంశం లేకుండా చేసేద్దాం, ఇంకా బెన్యామీను గోత్రం అంతరించిపోయేలా చేద్దాం. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎవ్వరివి కూడా మన ఆడపిల్లల్ని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకుండా ఉందాం. అలాగా వాళ్ళ వంశం నిర్వంశం అయిపోవాలని కోపం మీద వాళ్ళందరూ ప్రమాణాలు చేసుకొని ఏమండి ఆ యుద్ధంలో స్త్రీలందరినీ చంపేశారండి. ఆ యుద్ధానికి మొత్తానికి వీళ్ళే గెలిచారు, ఇశ్రాయేలీయులు గెలిచారు, బెన్యామీనులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళ బెన్యామీనులు కూడా చాలా మంది చచ్చిపోయారండి. వీళ్ళ తరపున ఒక 40,000 మంది చచ్చిపోతే వాళ్ళ తరపున 40,000 మంది సుమారు చనిపోయారు. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు. వీళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత వీళ్ళకి బాధ కలుగుతుందంట అండి. గెలిచారు కానీ ఆనందం లేదు. ఎందుకంటే అవునా, మనం చంపేశాం కానీ మనం ఎవరిని చంపుకున్నాం? మన అన్నదమ్ములనే చంపుకున్నాం. ఆ బెన్యామీనులు ఎవరు? మన అన్నదమ్ములే కదా. రేపు ఏదైనా ఓ పండగ చేయాలన్నా, మన అందరూ ఎక్కడికైనా దేవుణ్ణి ఆరాధించాలన్నా 12 గోత్రాల వాళ్ళు రావాలి. 12 గోత్రాల వాళ్ళు ఉంటేనే ఆ పండగ అవుతుంది. మనం ఒక గోత్రం లేకుండా పోయింది భూమి మీద. మనం తప్పు చేసాం, మనం చాలా పొరపాటు చేసాం అని పశ్చాత్తాప పడిపోయారండి. వీళ్ళు బాధపడిపోయారండి. అప్పుడు వాళ్ళు మళ్ళీ సొంత వాళ్ళ ఆలోచనలు ఎలా చేశారంటే, ఓ పని చేద్దాం, మన పిల్లల్ని ఇవ్వమని ప్రమాణం చేసుకున్నాం, మనం వాగ్దానం చేసుకున్నాం. మనం మేరొద్దు, మనం ప్రమాణాన్ని మీరితే ఎవరైనా భూమి మీద లేకుండా వాళ్ళని నిర్మూలన చేసేసుకుందామని ఒట్టేసుకున్నాం. కాబట్టి మన పిల్లలు వాళ్ళకి ఇవ్వద్దు. మనతో పాటు ఈ మీటింగ్ పెట్టిన రోజు యాబేష్ గిలాత్ వారు రాలేదు మన దగ్గరికి. కాబట్టి ఈ వంకతో ఆ యాబేష్ గిలాత్ అనే ఊరి మీదకి వెళ్ళి ఆ ఊర్లో ఉండే మగవాళ్ళందరినీ చంపేసి అక్కడున్న ఆడవాళ్ళు తెచ్చేద్దాం, తీసుకొచ్చేసి ఈ బెన్యామీనులకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. అప్పుడు ఏమవుతారు? మళ్ళీ వీళ్ళ వంశాలు నిలబడతాయి. మొత్తానికి మనం చేసిన తప్పుని మనం కవర్ చేసుకున్న వాళ్ళం అవుతాం అనుకున్నారంట అండి. చూశారండి, ఏమైనా బాగుందండి ఆలోచనలు? ఏమైనా పెద్దల ఆలోచనలు. బెన్యామీనీలు భార్యలు చంపేయడం ఏంటి? ఎవరినో చంపేసి ఆ ఊరి మీదకి వెళ్ళి వాళ్ళని చంపేసి వాళ్ళ స్త్రీలను తీసుకొచ్చి బెన్యామీనులకి ఇచ్చి పెళ్లి చేసేద్దామంటాం ఏంటి? సరే, అలాగే చేశారంట అండి. అలాగే చేసినా కానీ ఇంకా కొంతమంది స్త్రీలు చాలలేదు, ఇంకా కొంతమంది ఉండిపోయారండి. ఇప్పుడు వీళ్ళకేం చేద్దాం? మరి మిగతా వాళ్ళకి పిల్లల్ని ఎక్కడ తెద్దాం, ఆడపిల్లల్ని ఎక్కడ తెద్దాం అని ఆలోచించినప్పుడు మళ్ళీ పెద్దలు ఒక సలహా చెప్పారంట అండి. ఏంటి ఆ సలహా? 21వ అధ్యాయం చూడండి అమ్మా. 21వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనులతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానం పంపగా
ఆవేళ బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యాబేష్ గిలాదు వారిని చంపేసి వాళ్ళ స్త్రీలను తెచ్చి పెళ్లి చేసినా ఇంకా స్త్రీలు చాలట్లేదు. బెన్యామీన్లో ఉన్న స్త్రీలు చాలట్లేదు. బెన్యామీనీయులకు భార్యలుగా సరిపడంతమంది లేరు. అప్పుడు వీళ్ళు మళ్ళీ రెండో ఆలోచన చేశారండి పెద్దలు. ఓ పని చేద్దారా, మరి మనం తప్పు రేటు చేశాం కాబట్టి దాన్ని మనం ఎలాగోలాగా మనం మార్చాలి, మనమే ఏదో ఐడియా ఇవ్వాలని. వీళ్ళకి ఎవరికి దేవుడు గుర్తు రావట్లేదండి, అసలు దేవుడిని అడగటం లేదు. అప్పుడు వెళ్ళి ఏం చేశారంట, మనకి ఓ పండగ ఉంది త్వరలో, ఆ పండగకి చాలామంది స్త్రీలు నాట్యం చేయడానికి వస్తారు. వాళ్ళని మనం ఆ షీలోహులో దేవుని పండక్కి నాట్యం చేయడానికి వచ్చినటువంటి ఆ పిల్లల్ని మనం ఎత్తుకొచ్చేసి వాళ్ళనిచ్చి పెళ్లి చేసేద్దాం. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా గొడవ పెట్టారనుకో, ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి మనం నచ్చ చెప్దాం అని పెద్దల సలహాలండి. పెద్దలు సలహా చెప్తే అందరూ వెళ్ళి చేసేస్తున్నారంతే. షీలోహులో పండగ అవుతుంది, ఆ పండక్కి నాట్యం చేయడానికి కొంతమంది స్త్రీలు అక్కడికి వచ్చారు. వాళ్ళని ఎత్తుకొచ్చేసి వీళ్ళకిచ్చి పెళ్లి చేసేసారండి. 20 వచనంలో ఆ మాట మనం చూస్తామండి. మీరు వెళ్ళి ద్రాక్ష తోటలో మాటు నుండి షీలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్ష తోటలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకున్నట్టుకు ప్రతివాడును షీలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. తర్వాత వారు తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకు ఇయ్యుడి. ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పుదమనిరి. మాకిస్తే మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు బాబు, మేము చిన్న పొరపాటు చేసాం, మరి మా తప్పుని దిద్దుకోవడానికి వాళ్ళకి భార్యలు మేమే లేకుండా చేసాం, ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం, అందుకనే మీ పాపను ఎత్తుకొచ్చేసాం అన్నట్టు వీళ్ళు చెప్తారంట అండి. ఎంత భయం లేకుండా అసలు వీళ్ళు మనుషులా తోడేళ్ళా ఏమండి? ఇప్పుడు చూడండి, మనకి ఒక నినాదం ఉంటుందండి స్వాతంత్ర్యం గురించి. ఏ స్త్రీ అర్ధరాత్రి 12 గంటలప్పుడు నడి రోడ్డు మీద ఒంటరిగా తిరగగలుగుతుందో అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు అన్నారంట. ఏమండి, ఇప్పుడు 12 గంటల దాకా పట్టపగలో ఒక ఆడపిల్ల ఎక్కడికైనా వెళ్ళి రావాలని భయం వేస్తుంది. ఏమండి, మనుషులు ఎలాగున్నారు? మనుషుల్లాగా ఉన్నారా, తోడేళ్ళలాగా ఉన్నారా? తోడేళ్ళలాగా ఉన్నారండి. ఆడపిల్లలు కన్నవాళ్ళు మరీ భయం అండి. అసలు బయటికి వెళ్ళిన పిల్ల ఇంటికి వచ్చే వరకు టెన్షన్. అసలు వయసులు కూడా చోట్ల చిన్న పిల్లల్ని కూడా పాడు చేస్తున్నారు. చాలా భయంకర, చాలా బీభత్సం. సమాజం అంతా కూడా ఈ చదువుకోని కాలంలోనే బాగున్నారండి. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, కానీ చదువు ఎక్కడ పడుతున్నారో తెలియదండి. అందరూ కూడా అజ్ఞానులు అయిపోయినట్టు, భ్రష్టులు అయిపోయినట్టు, పశుప్రాయులు అయిపోయినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుందండి చూస్తుంటే సమాజాన్ని. ఆ కాలంలో ఎంత అన్యాయం అండి, ఎంత అవినీతి. ఎవరు చూసినా ఎవరు కరెక్ట్గా లేరండి. ఈ స్టోరీలో ఆ లేవి ఎవరండి ఆయన లేవీడు, ఆ లేవీడు లేవి గోత్రంలో పుట్టి ఆయన అలాగా ఎవరినైనా ఆయన ఉంచుకోవచ్చండి? ఎంత పాపం అండి అతను చేసింది. సరే, ఆమె తప్పు చేసి ఆయనకు దూరం అయిపోయింది. అప్పటికైనా మారాలి కదా అతను. మళ్ళా ఆమెను తెచ్చుకోవడం ఏంటి? సరే, తెచ్చుకున్నాడు. రాత్రులు ప్రయాణం చేయడం ఏంటి భార్యను తీసుకొని? ఏమండి, సరే చేశాడు. అక్కడికి వచ్చి ఆ అలర్మోకి వచ్చి వాళ్ళు ఇంటి మీద పడ్డారు. అప్పుడు ఆయన ఏం చేయనండి, ఆ లేవీడు ఏం చేయాలమ్మా, కత్తి పట్టుకొని వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి తన భార్యని రక్షించుకోవాలి, అంతే కదండి. అవసరమైతే ప్రాణం పెట్టాలి అక్కడ భార్య కోసం. పిరుకోడ్లాగా ఏం చేశాడు, ఆయన ఇంట్లో దాక్కొని తన ప్రాణాలు రక్షించుకొని తన భార్యని బయటకు వదిలేశాడు. తప్పంతా నాకైతే ఆ లేవీడిదే కనపడుతుందండి.
ఆ లేవీడే తప్పు చేశాడండి. సరే అయిపోయింది, భార్యని పాడు చేశారు. అప్పుడేం చేయాలి? నేను చేసింది తప్పులా ఉంది, ఈమెను తీసి తెచ్చుకున్నాను, దేవుడికి ఇష్టం లేనట్టుంది, అందుకని ఈ విధంగా ఈమెను నాకు దూరం చేశాడేమో, ఇంక నేను నా జీవితంలో మరలా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకూడదని బుద్ధి తెచ్చుకోవాలి ఆయన. అలా చేయలేదండి. అతను ఏం చేశాడండి? అతని సమస్యని, అతని ఇంటి సమస్యని దేశ సమస్యగా, జాతి సమస్యగా మార్చేశాడు. ఆమెను 12 ముక్కలుగా కోసి ఆ ఇశ్రాయేలు 12 గోత్రం వాళ్ళకి పంపాడండి. మనిషిని కోసి పంపొచ్చండి? చెప్పండి, అది ఎంత క్రూరత్వం అసలు. ఇలాంటి పని మరొక ఆయన చేశాడండి బైబిల్లో. సౌలు చేశాడండి. మొదటి సమూయేలు గ్రంథంలో 11:7 సౌలు రాజు అయిన తర్వాత సౌలు యుద్ధానికి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎవరో కూడి రారు, ఎవరో పిలిచినా ఎవరో రారండి. రావట్లేదని సౌలుకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారంటే ఒక కాడి ఎద్దుని తీసుకొస్తాడు. వ్యవసాయం చేసే ఒక ఎద్దుని తీసుకొచ్చి దాన్ని ముక్కలుగా కోసి 12 ముక్కలుగా కోసి ఆ 12 ముక్కల్ని 12 గోత్రాలకి పంపుతాడు. మీలో ఎవడైనా మర్యాదగా నాతో సమూయేలుతో కలిసి ఈ యుద్ధంలో పాలు పంపులు పొందకపోతే మీరందరూ ఇలాగ అవుతారు అనేసి వాళ్ళకి చెప్తాడండి. పోనీ ఒక ఎద్దుని చంపి ముక్కలు కోసి పంపించాడంటే అర్థం ఉందండి. ఇక్కడ మనిషినే కోసేసాడే ఏమండి? సరే, ఇప్పుడు పెద్దలందరూ వచ్చారు. పెద్దలందరూ వచ్చిన తర్వాత ఏం చేయాలి? నాయనా, ఇందులో నీ తప్పు ఉంది, ఆ అమ్మాయి నీ భార్య కాదు, నువ్వు చేసిందే తప్పుడు పని, నీ తప్పుడు పనికి మేమందరం సాయం చేయాలా వచ్చి, ఇలాంటి వాటికి మమ్మల్ని పిల్లక బాబు నువ్వే పరిష్కరించుకో అని అతన్నే 2 దెబ్బలాడి పోవాలి వాళ్ళు. ఇది గోడుతో పోయే సమస్య, దీన్ని గోడల దాకా తీసుకురాకూడదు, నువ్వే చూసుకో బాబా అని వెళ్ళిపోవాలండి. కానీ వాళ్ళు ఏం చేశారు? మొత్తం ఆ బెన్యామీన్ గోత్రం లేకుండా చేసేద్దామని వాళ్ళందరూ వెళ్ళి 40,000 మంది చనిపోవడానికి కారకులయ్యారండి. ఒక్క ఆడదాని వల్ల ఎంతమంది చనిపోయారమ్మా? 40,000 మంది చనిపోయారండి. ఒక్క లేవీయుడు తప్పు చేయడం వల్ల ఎంతమంది చనిపోయారమ్మా? 40,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారండి. ఇప్పుడు పునః ఆ బెన్యామీన్ గోత్రం వాళ్ళైనా ఆలయం చేయాలి, ఈ అల్లరిమోకను అప్పచెప్పాలండి న్యాయంగా. అయ్యా మాకు తెలియదండి, మా ఈ పోకిరి వాళ్ళు, యవ్వనస్తులు, ఈ పిల్లలు వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇక వీళ్ళకి ఏ శిక్ష విధిస్తారో వీళ్ళకి విధించండి. ఎలాంటిది ఇంకెప్పుడు భవిష్యత్తులో ఎవరో చేయకుండా మీరు ఏం చేస్తారో నిర్ణయాలు తీసుకోండి అని ఆ పిల్లల్ని ముందు పెట్టాలండి. పెట్టారమ్మా? పెట్టలేదు. ఇంకా వాళ్ళకి వంకపాడారు, వాళ్ళకి కొమ్ములు ఇచ్చేలా చేశారు. మేము రాము, మీకు క్షమాపణ చెప్పాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, యుద్ధానికి మేము సై అన్నారండి. అందరూ తప్పులే. అప్పుడు ఇశ్రాయేల్ పెద్దలు యుద్ధానికి వచ్చారు. దేవుడి దగ్గరికి వచ్చారమ్మా? దేవుడి దగ్గరికి వచ్చి అడిగారా? అయ్యా యుద్ధానికి వెళ్ళాలా వద్దా, వెళ్తే గెలుస్తామా ఓడుతామా, ఇది మంచిదా చెడ్డదా అడిగారండి? అలాగే దేవుడు వద్దు ఏమొద్దు అనుకున్నారో అనుకున్న క్షణాల్లో యుద్ధానికి వెళ్ళిపోయారండి, ఓడిపోయారండి. రెండోసారి వెళ్ళారు, రెండోసారి ఓడిపోయారు. మూడోసారి బుద్ధి వచ్చింది. అప్పుడు ఆ మందసం దగ్గరికి వచ్చారు, బేతేళ్ళకి వచ్చారు, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి అప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పాడు, ఈసారి మాత్రం మీరు గెలుస్తారు, మీరు వెళ్ళండి అంటే. అప్పుడైనా సరే వెళ్ళి యుద్ధం చేసి వస్తే బాగున్నాం. అప్పుడేం చేశారు? దేవుడు చెప్పలేని దాన్ని చేశారు. మాటుగాళ్ళని పంపించి స్త్రీలను చంపించారు. తప్పు కాదండి అది? స్త్రీలు చంపించడం తప్పు కాదండి? స్త్రీలు చంపించేసి తర్వాత మళ్ళీ బాధపడిపోతున్నారు, అయ్యో మనం వాగ్దానం చేసేసుకున్నాం, మనం ఎవరిమే మన పిల్లలు పెళ్లి వాళ్ళకి ఇవ్వకూడదు అనుకున్నాం, మనం వాళ్ళు వెళ్ళేసేద్దాం అనుకున్నాం, మరి ఇప్పుడు మనం ప్రమాణం చేసిన తర్వాత మనం ప్రమాణం మేరకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, మళ్ళీ వాళ్ళ వంశాన్ని, మన సహోదరుల వంశాన్ని ఎలా నిలబెట్టాలి అని మళ్ళీ వీళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేశారండి. మనకి హేరోదు కనపడతాడండి. హేరోదు కూడా ఆ కూతురికి మాటిస్తాడు. జన్మదినం వేడుకున్నాడు, డ్యాన్స్ చేసిందని, అమ్మ నీకేం కావాలి,
నువ్వేది అడిగిన ఇస్తానన్నాడంట. అప్పుడు ఆమెమో యోహాన్ తల కావాలన్నదంట అండి. ఆ పాప, చిన్న పాపకి ఎందుకండి ఆ తల? వాళ్ళ అమ్మ ఏదైతే చెప్పమందో అది చెప్పేసింది అంతే. రాజుగారేమో అంతమందిలోనూ ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు, తప్పితే బాగోదు. రాజులందరూ అంతేనండి. ఇప్పుడు ఇక్కడ కూడానండి ఈ 11 గోత్రాల వాళ్ళు వీళ్ళు వేసుకున్న ప్రమాణాలు తప్పిపోకూడదని ఆలోచించారు. కానీ మరి వాళ్ళందరినీ చంపేసి ఆ యాబేష్ గిలాతు వారిని చంపేసి వాళ్ళ స్త్రీలను తీసుకొచ్చేస్తే అది పాపం కాదా? ఆ నాట్యం చేయడానికి షిలోహులోకి వస్తున్నటువంటి స్త్రీలందరినీ ఎత్తుకొచ్చేసి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసేస్తే అది పాపం కాదా? అప్పుడు దేవుడు చూడ్డా? అంటే దేవుడు ఏమనుకుంటాడో భయం లేదు వీళ్ళకి. వీళ్ళు ప్రమాణాలు వీళ్ళకి ముఖ్యం. ఎంత ఎక్కడ చూసినా అండి ఎవరో కరెక్ట్గా లేరండి. ఎవరో కరెక్ట్గా లేరు. పెద్దలు అలాగే ఉన్నారు, బెన్యామీనులు అలాగే ఉన్నారు, ఆ లేవీడు అలాగే ఉన్నాడు, ఆ స్త్రీ అలాగే ఉంది, ఆ వృద్ధుడు అలాగే ఉన్నాడు. ఈ స్టోరీలో పోనీ ఈ క్యారెక్టర్ అండి బెస్ట్ అండి అన్నోళ్ళు ఎవరైనా చూపించండి అమ్మ జ్యోతి. ఇప్పుడు చెప్పుకున్న కథలో ఈ న్యాయాధిపతుల కాలంలో ఈ 3 అధ్యాయాల్లో ఎక్కడైనా ఒక క్యారెక్టర్ అయినా మంచోళ్ళండి వీళ్ళు బాగా ఉన్నారండి అన్నోళ్ళు ఉన్నారమ్మా? అందరూ పశువుల్లాగా ప్రవర్తించారండి, తోడేళ్ళలాగా ప్రవర్తించారండి. ఆ రోజు యాకోబు తన కొడుకుని దీవిస్తూ ఆ మాట అన్నాడు, చీల్చినట్టు తోడేళ్ళమైపోతావు నువ్వు అని. నిజంగానే ఆ యాకోబు వంశం, ఆ బెన్యామీను గోత్రం తోడేళ్ళలాగా ప్రవర్తించారండి. తోడేళ్ళలాగా తన ఊరు వచ్చిన ఒక ఆడపిల్లని ఇలాగ చెరిచి, ఏమంటే ఆ ఐగుప్తు నుంచి వచ్చిందో మొదలు అలాంటి దుష్కార్యం ఎవ్వరూ చేయలేదని చెప్పారండి. అలాంటి పాపాన్ని మూటగట్టుకున్నారండి. అది చాలా అగాధిత్యం. ఏమంటే ఇప్పుడు ఈరోజు లోకంలో ఉన్న మనం క్రీస్తులోనికి వచ్చామండి. లోకంలో ఉండేటప్పుడు మనం కూడా ఎలాంటి వాళ్ళం అంటే మనం కూడా తోడేళ్ళు అంటే వాళ్ళమే. మనకి కూడా కోపం ఉంటుంది. లోకంలో ఉంటుంది ఉండదమ్మా? ఈశ్వరరావు గారు కోపం ఉంటుందండి? ఈశ్వరరావు గారు కోపం ఉంటుందా లోకంలో ఉన్నప్పుడు? మీకు ఇప్పుడు కోపం లేదు, అప్పుడు లేదు. ఇప్పుడు ఉండొచ్చమ్మా కోపం? లోకంలో ఉండేటప్పుడు హింసకులం, ఇప్పుడు హింసించవచ్చా? లోకంలో ఉండేటప్పుడు దోషకులం, ఇప్పుడు దూషించవచ్చా? ఇప్పుడు మనం తోడేళ్ళ ఉండకూడదు, గొర్రెల్లాగా ఉండాలి. యెషయా గ్రంథాన్ని రాస్తూ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన పిల్లలు ఎలాగుండాలో, ఎలా మారిపోవాలో, ఎలా మారిపోతారో ప్రవచింపజేశాడండి. ఒకసారి చూద్దామా యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 11 అధ్యాయం అండి, 6వ వచనం. యెషయా గ్రంథం 11 అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును, పాలకుడుచు పిల్ల నాగపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు అన్నాడు. అంటే ఈ ప్రవచనం ఎవరి గురించి అండి? అడవిలో ఉన్న జంతువుల గురించా? కాదండి, మన గురించి. అంటే మనం దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత తోడేళ్ళు లాంటి వాళ్ళమైనా, ఎలుగుబంటి లాంటి వాళ్ళైనా, నాగపాము లాంటి వాళ్ళమైనా, మిడినాగు లాంటి వాళ్ళమైనా, ఎలుగుబంటి లాంటి వాళ్ళమైనా, మనం ఎవరమైనా కానీ మనం సాధు జంతువులుగా మారిపోవాలి. ఎవరికి హాని చేయలేని ఆవుల్లాగా మారిపోవాలి, గొర్రె పిల్లలా మారిపోవాలి, చంటి పిల్లల్లా మారిపోవాలి. ఏమండి అది సాధ్యమని అంటారా? నేను మారిపోయాను అన్నోళ్ళు చేస్తున్నామ్మా, నేను మారిపోయానండి,
నేను ఎవరి మీద నేను ఎవరిని బాధ పెట్టట్లేదు, నేను ఎవరి మీద కేకలేను, ఎవరి మీద రంకిలేను, నేను ఎవరిని బాధ పెట్టను, అసలు నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అని కోరుకుంటున్నాను. అన్నోళ్ళు ఎవరైనా చేయొద్దమ్మా. నేను నిజంగా యేసు ప్రభు చెప్పినట్టుగా గొర్రెలాగా ఉన్నానండి, తోడేళ్ళలాగా లేనండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? అప్పుడేనండి మన క్రీస్తు, అప్పుడేనండి మన పరలోక రాజ్యం వెళ్తాం. మనం మన స్వార్థం కోసం, మన అవసరాల కోసం ఏ ఎండక గొడుగు వేసేసుకుంటూ లోకంలో ఉండే అన్యజనులు ఎలాగైతే నిర్ణయాలు తీసేసుకుంటారో అలాగే మనం నిర్ణయాలు తీసేసుకుంటూ మనకి వాళ్ళకి తేడా లేకుండా మనం ప్రవర్తిస్తే మనం ఎవరి మీద దేవుడి పిల్లలుగా చెప్పుకోవడానికి కానీ పరలోక రాజ్యం వెళ్ళడానికి కానీ అర్హులం కాదండి. మనలో మార్పు రావాలండి. అపోస్తలుడు పౌలు పూర్వం ఎలాంటివాడండి? క్రీస్తుని ఎరగక మునుపు ఆయనేమో దోషకుడు, హింసకుడు, హానికరుడు. మనం అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ స్తెఫను మరణానికి సమ్మతించాడంట. భలే చంపారా వీణ్ణి అని మెచ్చుకున్నాడంట. ఎవరైనా ఆ నామందు ఉన్న స్త్రీలను కానీ పురుషులను కానీ ఇంటింటా వచ్చి వాళ్ళని బలవంతంగా లాక్కుపోయేవాడంటండి జైల్లో పెట్టడానికి. దమస్కులో ఉన్నారు క్రైస్తవులు అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఎలా ఉన్నాడండి పూర్వం పౌలు? ఎలా ఉన్నాడమ్మా? క్రూరుడు, తోడేలు వంటి మనిషి. క్రీస్తుని ఎరిగిన తర్వాత దూషింపబడి దీవిస్తున్నాడంటండి, శ్రమ పెట్టబడి ఓర్చుకుంటున్నాడంటండి. ఏమంటే ఎవరినైనా పౌలు తిరిగి దూషించాడమ్మా? ఎవరినైనా బెదిరించాడా? ఎవరికైనా యుద్ధం చేశాడా? మారిపోయాడండి పౌలు, మారిపోయాడండి, గొర్రెైపోయాడు. ఒకప్పుడు తోడేలు, క్రీస్తుని ఎరిగిన తర్వాత ఏమైపోయాడమ్మా? గొర్రె పిల్లగా మారిపోయాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పాడండి. ఇప్పుడు ఈరోజు మనం కూడానండి యేసు ప్రభు అడుగుజాడలో నడవాలి. అపోస్తలుడు పౌలు మనకి ఏ మాదిరి అయితే చూపించాడో ఆ మాదిరిని మనం కూడా కలిగి ఉండాలి. మనలో వచ్చిన మార్పు మనకు తెలుస్తుందండి. అలాగే మనలో వచ్చిన మార్పు మన ఇంటి వారికి తెలుస్తుంది, మన సంఘస్థులకు తెలుస్తుంది. ఏమండి ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, స్త్రీలు ఎలాగుంటున్నారు, పురుషులు ఎలాగుంటున్నారు? ఎవరిలోనైనా కొంచెమైనా ఏమండి గొర్రె వంటి స్వభావం కనపడుతుందా? ఒకసారి ఆలోచించేయండి. మనం ఒకవేళ అలా ఉండకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళమండి. దేవుడు కోరుకున్నట్లుగా మనం ఉండకపోతే, యేసుప్రభు కోరుకున్నట్లుగా ఉండకపోతే మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, ఏమంటే మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోద్దండి. మన ప్రయాసం అంతా వ్యర్థమైపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకుందామండి. ఆలోచన చేసుకొని తోడేలు వలె ఉన్నామేమో జాగ్రత్త పడదాం. గొర్రెల వలె ఉన్నామా, తోడేలు వలె ఉన్నామా, ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామండి. ఓపికగా వాక్యమని మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. వందనాలండి.